దయ్యం క్యారెక్టర్ల అనుష్క విశ్వరూపం. ఇక ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఆ తర్వాత అత్తపత్త లేకుండా పోయింది. ఇప్పుడు సడన్ గా మలయాళం కథనర్ అనే సెట్ల మీద అడుగు పెట్టేసరికి జనాలకి సంతోషంతో ముంచెత్తిరు ఫ్యాన్స్ అందరూ. ఇక ఇప్పుడు ఈమె ఈ సైన్మాల ఏ క్యారెక్టర్ చేస్తే ఊహించని విధంగా మీరు మస్తు షాక్ అవుతారు అనమాట. ఈ సైన్మాల అనుష్క గోస్ట్ క్యారెక్టర్ లో వస్తుందని చెప్పేసి కేరళలో టాక్లు వినబడుతున్నాయి. ఇక ఈ కథ విషయానికి వస్తే కథనర్ అంటే 9వ శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మతబోధకుడు యోధుడి కథ అనమాట. ఇక ఈయన హయాంలా నీలి అనే అమ్మాయి కూడా ఉండేదంట. దేవదాసికి కూతురు లెక్క పుట్టి కుటుంబంలో చాలా పరిణామాల వల్ల చేతబడులకు గురయ్యి ఈమె ఆత్మహత్య చేసుకొని ఆత్మ లెక్క మారిందని చెప్పేసి చాలా వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఇది నిజం కూడా అంట. ఇక అది పక్కకు పెడితే ఇక ఇది చెప్పింది చాలా తక్కువే అయినా సరే ఈ కడమత్తుకి ఈ నీలికి ఎట్లాంటి సంబంధం ఉండేది అనేది సస్పెన్స్ లెక్క పెట్టిరంట. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇంకో ముచ్చట ఏంటంటే ట్రావెన్కోర్ అనే జానపద పాటలలో ఈమె గురించి లేకుండా అసలు పాటలే పాడరంట. ఇక ఈ నీలి గురించి కేరళ సాహిత్యంలో చాలా బోలెడ్ కంటెంట్ ఉందని చెప్పేసి మా నోడు అంటుడు. ఇప్పుడు థామస్ అనే డైరెక్టర్, కొత్త డైరెక్టర్ దీన్ని ఈ కథని డైరెక్షన్ చేసుకుంటా ఈ కథని తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. గట్లనే ఇక ఈ కథని 2025 లో రిలీజ్ చేస్తున్నారంట. ఇక ఇది పాన్ ఇండియా రేంజ్ లా రిలీజ్ చేయబోతున్నారని టాక్స్ వినబడుతున్నాయి. ఇక గట్లనే ఈ పీరియాడిక్ ఫిలిం లా ఊహించని మలుపులు, ట్విస్టులు, గట్లనే షాక్లు ఇచ్చే ఎపిసోడ్లు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ లెక్కన చూసుకుంటే అనుష్క ఇప్పటి వరకు చూడని కొత్త క్యారెక్టర్ల, షాకింగ్ క్యారెక్టర్ల మనం చూడబోతున్నాం అనేది అర్థమయ్యే అవుతుంది అనమాట. ఇక మొత్తానికి ఎవరైనా అనుష్క ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ కొట్టురి. గట్లనే అనుష్క ఇంకా డిఫరెంట్ పాత్రలలో ఎట్లాంటి పాత్రలలో చూడాలనుకుంటారో కూడా కామెంట్లలో కామెంట్ పెట్టురి. గట్లనే గంట ఉంటుంది అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.